Attention. Correct. Attention. Sixth class song body students. మన పాఠశాలలో ఎంతో హుషారుగా ఉత్సాహంగా ఆనందంతో జరుపుకుంటూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం చెప్తూ ఉన్నాం. ముందుగా ఈ కార్యక్రమానికి ఇచ్చేయవలసిందిగా మన హెచ్ఎం మేడం శ్రీమతి పద్మావతి గారిని అలాగే మన పాఠశాల ప్రెసిడెంట్ గారు పాఠశాలలో సాదరంగా ఆహ్వానిస్తాం. ఈ మధ్య కాలంలో Thank you very much. I request Let's apply salute. Order. ఒక సెకండ్. ఇక నుండి ప్రతి ప్రోగ్రాంలో ఎక్కడ ఏం కండక్ట్ చేసినా మనం ప్రతి దాంట్లో ప్రైజ్ తెచ్చుకోవాలి. అలా మనం ప్రిపేర్ అయి ఉండాలి. మనకి కరెస్పాండెంట్ గారు మేనేజ్మెంట్ వాళ్ళు ఇంత మంచి వసతులు కల్పించారు కదా, దానికి తగినట్లుగా మనం ఏం చేయాలి,
స్కూల్కి ఏం చేయాలి? మంచి పేరు తీసుకురావాలి. మంచి పేరు అనేది ఎలా వస్తుంది? బయట ఏ యాక్టివిటీస్ జరిగినా దానిలో పార్టిసిపేట్ చేసి ప్రైజెస్ తీసుకొచ్చామంటే మన స్కూల్కి మంచి పేరు వస్తుంది. అప్పుడు సార్ వాళ్ళు కూడా ఇంత డెవలప్ చేసినందుకు ఫలితం ఉంది అనుకుంటారు. లేదంటే ఎవరికైనా ఏమనిపిస్తుంది? డిసప్పాయింట్మెంట్ వచ్చేస్తుంది. అలా కాకుండా మనం ఇంకా బాగా చేయాలి అనేటట్లుగా చేసుకుందాం. ఈ రాజ్యాంగం అనేది రచించడానికి అన్ని దేశాల్లో సేకరించి దానిలో ఏది బెస్టో చూసి తయారు చేశారు. అలాగే మీరు కూడా ఏం చేయాలి? ఇప్పుడు కొంచెం చదువు తక్కువ ఉన్నారనుకోండి, వాళ్ళు చదివే పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళు చేసే విధానం ఏంటో చూసి నేర్చుకొని మీరు కూడా అలాగే చేయాలి. అప్పుడు సక్సెస్ అవుతారు. అలా అందరూ సక్సెస్ అయ్యి స్కూల్కి మంచి పేరు తీసుకొస్తారని కోరుకుంటున్నాను నేను. మన స్కూల్ ఒంగోలులోనే ది బెస్ట్ స్కూల్గా తీసుకొని రావాలని విద్యార్థులందరికీ తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. అలాగే ఈరోజు మనకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన పాఠశాల కరస్పాండెంట్ గారు శ్రీ ఎం కోటి సూర్యనారాయణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మరియు పిల్లలకి 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సౌండ్ పెంచుకుంది. మనం ఈ కార్యక్రమాలు ఇంత సౌకర్యాలు మనం ఏర్పరచుకొని అభివృద్ధి పైన పయనిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములయ్యి గద్దలకుంట మన పాఠశాల నగరంలో అభివృద్ధి చెందిన పాఠశాల దిశగా వెళ్ళవలసిన అవసరం. కేవలం సౌకర్యాలే కాదు, విద్యాబోధనలో కూడా మనమందరం భావి భారత పౌరులు వీళ్ళందరూ కేవలం ఉద్యోగం లేకపోతే ఈ దృష్టితో కాకుండా బాధ్యత కలిగిన పౌరులుగా తీర్చిదిద్దడానికి మన వంతు సహాయ సహకారాలు ఈ సంస్థకి మనం తీసుకెళ్తూ ముందుకు వెళ్తాం. కావాల్సినటువంటి అవసరాలు తీరుస్తారు. అలాగే ఒక పాఠశాలకు కరస్పాండెంట్ గారు ఏమిస్తారు, పాఠశాలని ఎలా మీరు ఉన్నత స్థితికి తీసుకెళ్తారు అని మీరే ఆలోచించుకొని చక్కగా చదివి కరస్పాండెంట్ గారికి మంచి రిజల్ట్స్తో మీరందరూ తర్వాత ఈరోజు మన కార్యక్రమంలో మన రిపబ్లిక్ డేకి పిల్లలకు పోటీలు కండక్ట్ చేసి మంచి మంచి బహుమతులు అందిస్తూ పాఠశాలను ఎలాగెలా ప్రోత్సహిస్తూ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. బ్రిటిష్ తెల్లదొరలకు వ్యతిరేకంగా చాలా కష్టపడి మనము ఉద్యమాన్ని నడిపి స్వాతంత్ర్యం తెచ్చుకున్నాం. వాడు 200 సంవత్సరాలు మనల్ని పరిపాలించినప్పుడు ఈ రకంగా మనం మాట్లాడుకునే స్వేచ్ఛ లేదు, చదువుకునే అవకాశాలు చాలా తక్కువ, చాకిరీ చేయడమే తప్ప. మన స్వాతంత్రం తెచ్చుకున్నాక మనం ఎలా పరిపాలన చేసుకోవాలి అని ఒక పుస్తకం రాసుకున్నాం. దాని పేరే భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగాన్ని ఎవరు రాశారు, ఎవరు దీన్ని అమలు చేస్తారు, ఎవరు దీన్ని అంగీకరించారు, ఈ 3 సంగతులు అందరికీ తెలుసు. ఎదురుగా పటం పెట్టున్నారు ఒక ఆయన. ఎవరైనా ఆయన నాయకత్వం ఈ రాజ్యాంగం రచించబడింది. దీన్ని ఎవరికి అంకితం ఇచ్చారు, ఈ ఒప్పందం ఎవరి మధ్య జరిగింది అంటే మనం బ్రిటిష్ వాళ్ళని పంపించేటప్పుడు ఎవరెవరు కష్టపడ్డారో ఆ ప్రజలందరూ ఒప్పందం చేసుకున్నారు. రాజ్యాంగాన్ని మనకు మనమే ఒప్పందం చేసి అందరూ అనుసరిస్తున్నాం. కాబట్టి మొదటి వాక్యమే
భారత ప్రజలమైన మేము అని ఉంటుంది. ఈ రాజ్యాంగం మనందరిది. మేము, నువ్వు, నేను, ఇక్కడ ఉండేవాళ్ళం అందరం. వీళ్ళందరి మధ్యలో ఒక అగ్రిమెంట్, ఒప్పందం. 3 విషయాల్ని గుర్తు చేశారు. ఒకటి, ప్రతి వాళ్ళు విధిగా చేయాల్సిన పని ఏమిటి అంటే ఆ రాజ్యాంగానికి లోబడి నడుచుకోవాలి. ఎదుటివాడికి నష్టం జరగకుండా నువ్వు ప్రవర్తించాలి అనేది విధి. మీ అందరి విధి ఏమిటి? ఈ గడప తొక్కగానే లోపలికి రాగానే మీ టీచర్ని గౌరవంగా చూస్తూ పాఠాలు బాగా వినాలి. అన్నిట్లో మంచి తరగతితోటి మీరు ఉత్తీర్ణులు కావాలి. అది మీ విధి. ఈ విధి ఉన్నప్పుడు మీకు హక్కు ఏర్పడుతుంది, రైట్. ఏమిటి ఆ రైట్ అంటే, మీరు బాగా శ్రద్ధగా పాఠాలు వింటూ ఉంటే మాకు టీచర్ కావాలి, మంచి టీచర్ కావాలి, మాకు సౌకర్యాలు కావాలి, అప్పుడు అడగగలం. కరస్పాండెంట్స్ వీళ్ళందరూ కూడా కరస్పాండెంట్ మీరు ఈ సహాయ సహకారాలతో దాతలతోటి మీకు మీ హక్కు ఏమిటి? మంచి పరిసరాలు కావాలి, ఏర్పాటు చేశారు. ఇప్పుడు మీ విధి ఏమిటి? ఇందులో మీరు బాగా చదివి మంచి మార్కులతోటి పాస్ అయ్యి ధైర్యంగా బయటికి పోవాలి. ఎలా లోపలికి వచ్చారు? మీలో ఏమేమి ప్రతిభ ఉందో కనిపెట్టి టీచర్ సహాయంతో దాన్ని బయటికి తీస్తారు. ఈ 10 సంవత్సరాలు 1 నుంచి 10 దాకా వెళ్ళేటప్పుడు మీకు చేతికి కాగితం ఇస్తారు. ఒట్టి కాగితం కాదు, అది ధైర్యం, విశ్వాసం. నేను బయటికి పోయి ఎలాగైనా జీవించగలను అనేది విశ్వాసం. అది మీకు హక్కు. ఆ హక్కు సంపాదిస్తారు, ఈ రాజ్యాంగం ఇచ్చింది. మూడవది బాధ్యత. నేను ఏం పని చేయాలో తూచా తప్పకుండా చేస్తాను, ఎక్కువ తీసుకోను, సరిగ్గా తీసుకుంటాను, అవసరమైతే నాది వదులుకోనైనా వాళ్ళకి ఇస్తాను. అది బాధ్యత. కాబట్టి ఈ రాజ్యాంగం మనకి ఏమి ఇచ్చింది అని అంటే విధి, హక్కు, బాధ్యత. 4వది ఉంది కర్తవ్యం. నేను బాగుపడుతూ ఇతరులని బాగుపరుస్తాను. అది కూడా చెప్పింది రాజ్యాంగం. దేనిలో చెప్పింది? ఆదేశిక సూత్రాల్లో చెప్పింది, 4వ భాగంలో చెప్పింది. కనుక ఈ 4 విషయాలు కలిపితే రాజ్యాంగం. మనం దాన్ని తలుచుకుందాం. అనేక భాషలు మాట్లాడే ప్రజలు ఉన్నారు ఈ రాజ్యాంగంలో. సంతకాలు పెట్టిన వాళ్ళు, ఒప్పుదల చేసుకున్న వాళ్ళు, అనేక ప్రాంతాల ప్రజలు ఉన్నారు, అనేక కట్టుబాట్లు కలిగిన వాళ్ళు ఉన్నారు, జాతులు ఉన్నారు, మతాలు ఉన్నారు. వీళ్ళందరూ కలిస్తేనే భారతదేశం. ఆ భారతదేశం సుభిక్షంగా ఉండాలి అని అంటే మనం విధి, హక్కు, బాధ్యత, కర్తవ్యాన్ని నెరవేరుతాం. థ్యాంక్ యూ. ఎక్కువ మంది అనుసరించేది భారత రాజ్యాంగాన్ని. అలాంటి రాజ్యాంగాన్ని క్షుణ్ణంగా 4 వాక్యాల్లో విద్యార్థులకు అర్థమయ్యేలా చెప్పినటువంటి మన డాక్టర్ గారికి మరొక మారు అందరూ మంచి కరతాళ ధ్వనులతో కృతజ్ఞతలు తెలియజేయవలసిందిగా లేదు. మన ఊరు మన బడి అనే అంశం మీద కానీ రాసినటువంటి వ్యాసరచన పోటీలు, అలాగే ఎలక్యూషన్ పోటీల్లో చక్కగా ప్రదర్శన కనబరిచారు. ముందు వారికి బహుమతులు అందజేశాక తర్వాత మనం కార్యక్రమంలోకి ముందుకు వెళ్దాం. మొదటగా సార్ థ్యాంక్ యూ.
మా స్కూల్కి మంచి పేరు తెస్తాడని ఆశిస్తున్నాం. జీవన్ The champion of education of Oriental student essay writing. ఇదే స్ఫూర్తితో రేపు 10th క్లాస్ లో 500 మార్కులు సాధించి స్కూల్ కి మంచి పేరు తేవాలని ఆశిస్తా ఉన్నాం. డ్రాయింగ్ పోటీలు. The third prize goes to B. Jeevan Kumar from 6th class. Second prize P. Bhargavi from 6th class. Sir. Second prize I request to the first prize Sheikh Mastan 8th class. Carrots. Second prize. First prize goes to G. Rajesh 9th class. Side ko na. Side ka. Second prize Sheikh Najbin. First prize గౌరవనీయులైన హెచ్ఎం గారికి, అతిథులందరికీ, ఉపాధ్యాయులకు నా నమస్కారాలు. నాతోటి విద్యార్థులకు నా శుభాకాంక్షలు. నా పేరు అభిజ్ఞ. నేను ఓరియంటల్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను మన మా ఊరు గురించి చెప్పబోతున్నాను. పిల్లలు వాళ్ళ ఇంట్లో కంటే ఎక్కువ సమయం బడిలోనే గడుపుతున్నారు. పాఠశాల వారికి దేవాలయం. పాఠశాల మనందరికీ అనేక మంచి విషయాలతో పాటు క్రమశిక్షణ, జ్ఞానం, ఆలోచించే తత్వం లాంటి ఎన్నో విషయాలు నేర్పిస్తుంది. పాఠశాల సమాజానికి దేవాలయం లాంటిది. ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులందరూ దేవుళ్ళతో సమానం. మనం బాగుపడాలన్నా, మంచి పౌరుడిగా ఎదగాలన్నా పాఠశాలే ఎంతో ముఖ్య పాత్ర వహిస్తుంది. అలాగే మన ఊరు బాగుంటేనే మనందరం కూడా బాగుంటాం. మా ఊర్లో ప్రేమ, గౌరవం ఉంటాయి. మా ఊర్లో ఒకరి పట్ల ఒకరికి ఆపద వస్తే వారికి అందరూ కలిసి సహాయం పడతారు. ఈ విధంగా పాఠశాలని, ఊరిని బాగు చేసుకుందాం. పాఠశాలను మనమే అభివృద్ధి చేసుకోవాలి. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. హలో 76వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా ఇక్కడ జరుపుకున్నాం. అలాగే పిల్లలు కూడా ప్రైజ్ తీసుకోవడం జరిగింది. మన డాక్టర్ గారు ఈరోజు ప్రాజెక్ట్ గురించి చెప్పడం జరిగింది. నేనైతే స్కూలు చక్కగా నిర్మించుకున్నాం. మన కరస్పాండెన్స్ చదవడానికి కృషి చేసి ఈ స్థాయికి తీసుకొచ్చారు. అంటే కార్పొరేట్ స్కూల్లో కూడా మనం కూడా
లాగానే మనం ప్లాన్ చేసుకున్నాం. అలాగే చదువుల్లో కూడా మనం ముందున్నామని చెప్పేసి మా యొక్క కోరిక. మేము స్కూల్ని వెంటనే వాళ్ళ వెంట నడవడం కూడా మా ఉద్దేశం. అది అంటే ఊళ్ళో ఉన్న పిల్లలు కూడా చక్కగా చదువుకోవాలి. ఇందాక ఉపన్యాస పోటీల్లో ఎంతమంది సార్ పాల్గొంది? ఇంకా ఎంతమంది ఉపన్యాసం ఇవ్వడానికి ఇష్టంగా ఉన్నారు, నేర్చుకోవడానికి చేతగలుగుతారా? ఉపన్యాసం ఇంకా నేర్చుకోవాలనుకునే వాళ్ళు మేమైతే ట్రైనింగ్ కూడా క్లాసుకు సంబంధం లేకుండా ఒక 1 అవర్ వాళ్ళు ఎలా మాట్లాడాలి. ఈరోజు పాప చక్కగా రాసింది అంటే టీచర్స్ ముందు చక్కగా చెప్పగలిగింది, అంతకుముందు చెప్పలేకపోయింది. దానికి కారణం ఒకటే, పిడియం. ఆ పిడియాన్ని మనం ఎలా పోగొట్టుకోవాలి, ఎలా మనం స్పష్టంగా మాట్లాడగలగాలి అంటే మన ఆలోచన, మన పని విధానం, మన మాట్లాడటం ఈ 3 కలిసినప్పుడు మనం ఎక్కడైనా చేయించగలుగుతాం. ఇది చాలా ముఖ్యం. కాబట్టి పిల్లలందరూ ఎదగాలి, పిల్లలందరూ చదవాలి. ఇది మా యొక్క స్లోగన్ ఊళ్ళో. ఎందుకంటే డాక్టర్ గారు కూడా నెలకు ఒకసారి క్లాసు వచ్చి చెప్పాలి సార్ మన పిల్లకాయలకి. అట్లాగే మనం ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి మీ అందరూ ఎదిగే స్థాయికి తీసుకురావాలి. అంటే పలాని వర్క్ స్కూల్లో ఎందుకు పిల్లలు ఈ రకంగా తయారయ్యారు, ఈ రకంగా చదువుకోగలిగారు దాన్ని మనం ఎలా మనం చేయగలుగుతాం. అది పని ద్వారానే, మాటలు చెప్తే పోతుంది ఈ రోజుల్లో. కాబట్టి స్కూల్లో పలానా పిల్లలు పలానా కరస్పాండెంట్ సారు ఆయనకి పేరు రావాలి, మన స్కూల్ పేరు రావాలి, గ్రూప్ పేరు రావాలి, టీచర్స్ పేరు రావాలి. ఎందుకంటే టీచర్స్ కూడా వచ్చిన వాళ్ళందరూ చాలా చక్కగా ఇంట్రెస్ట్గా చెప్తున్నారు, నేను గమనిస్తా ఉన్నాను. కాబట్టి మేము కూడా వాళ్ళతో కలిసి మిమ్మల్ని అందరినీ బాగు చేయడానికి ఒక యంత్రాలాగా పనిచేస్తామని కోరుతున్నాం. మా అందరిని మీరు ఉపయోగించుకోవాలి. మీరు బయట సరిగా ఎదగలేదానికి కారణం ఫస్ట్ తల్లిదండ్రులు, తర్వాత ఉపాధ్యాయులు, తర్వాత సమాజం, తర్వాత మీకు మీరే బాధ్యత అవుతారు. కాబట్టి మనం ఎక్కడున్నామో తెలుసుకోవాలి. మీ అందరూ ఎదగాలనేది ఈ యొక్క గణతంత్ర దినోత్సవాన్ని మనం ఫస్ట్ ఒక వేదిక అనుకొని ఫస్ట్ నుంచి రేపు 10th క్లాస్ బయటకు పోయే లోపల మనం ఎలా ఎదిగాము, మన టీచర్స్ ఎలా చెప్పారు, మనం ఏమి విన్నాం. ఈరోజు మన సరిహద్దు ప్రకటించారు క్లాసులు పెట్టకుండా. ఈరోజు మనకు ఎందుకు గణతంత్ర వచ్చింది, దీని మీద మనం ఏం నేర్చుకున్నాం, భారత రాజ్యాంగాన్ని గురించి మనం చర్చించుకోవాలా ఊళ్ళో కానీ మన స్కూల్లో కానీ. కాబట్టి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలా. ఇంకో విషయం ఏంటంటే మీ అందరికీ రాజ్యాంగానికి సంబంధించిన పుస్తకాలు, షార్ట్ నోట్స్ ప్రతి ఒక్కరికి పుస్తకాలు అందజేస్తాం. ఈసారి స్పీచ్లో డెఫినెట్గా దాని మీద స్పీచ్ ఉంటుంది, దాని మీద కూడా ప్రైజెస్ అనేది ప్రకటిస్తాము. కాబట్టి మనకు ఎందుకు సెలవులు ఇచ్చారు, దేనికోసం మనం పనిచేయాలని చాలా ఇంపార్టెంట్. గవర్నమెంట్ ఇచ్చేది సెలవులు దీనికోసం ఈరోజు మనం కేటాయించాలి, దీనికోసం చర్చించాలి. ఎందుకు మనకు వచ్చింది ఏదో చాకరీ తినేస్తామని కాదు. ఉద్దేశం అంతా చాకరీ ఇస్తే గవర్నమెంట్ ప్రైజెస్ ఓకే, అవి కూడా ఉంటాయి. కాబట్టి దీంతో పాటు గవర్నమెంట్ మనకు ఎందుకు సెలవు ఇచ్చింది ఈ రోజు అనేది చాలా ముఖ్యం. కాబట్టి దీని మీద శ్రద్ధ వహించి ఈ రాజ్యాంగం మీద మనం గత పెద్దలు ఏం ఫైట్ చేసి ఈ రాజ్యాంగం కోసం చేశారు ఆయన తెలుసుకోవడం కోసం నాటుగా దాన్ని స్పష్టంగా చెప్పారు. సార్ దాని మీద 2 గంటలు మాట్లాడగలరు. కాబట్టి దాని మీద స్పష్టంగా మీకు చెప్పడానికి ఒకరోజు తీసుకుందాం. కాబట్టి ఇక్కడ మంచి విషయాలు తెలుసుకొని ఇవన్నీ తెలుసుకుంటే రేపు భవిష్యత్తులో మీ ఉపయోగం. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ఈరోజు ఈ అవకాశం ఇచ్చినందుకు స్కూల్ కరస్పాండెంట్ గారికి, టీచర్లకి అందరికీ I request our Vice President sir. ఒక గ్రూప్ సాంగ్ from 9th class team Premlata, Sahana, Sirisha, Pallavi and Aganya. Group song. ఇది మన దేశం, భారతదేశం. వేట కుక్కలను గుంటనక్కలను కుందేలే ఉరికించిన దేశం. జై భారత్ జై హింద్ హింద్, జై జై భారత్ జై హింద్ హింద్, జై భారత్ జై హింద్ హింద్, జై జై భారత్ జై హింద్ హింద్. అభాగ్యులందరి తోడు నీడగా ఆకలి తీర్చే అన్నపూర్ణరా, ఆకలి తీర్చే అన్నపూర్ణరా. అంధకారము నాలమటించే జాతి జనులకి జ్ఞాన భూమిరా, జాతి జనులకి జ్ఞాన భూమిరా. దుష్ట శిక్షణ శిష్ట రక్షణకు, దుష్ట శిక్షణ శిష్ట రక్షణకు అవతరించిన దైవ ప్రదేశం. జై భారత్ జై హింద్ హింద్, జై జై భారత్ జై హింద్ హింద్, జై భారత్ జై హింద్ హింద్, జై జై భారత్ జై హింద్ హింద్. ఇది మన దేశం, భారతదేశం. ఇది మన దేశం.